షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి రంగాల్లో క్రీడా రంగం ఒకటి. క్రీడల్లో మన దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరవేసిన వారు ఎందరో. వారిలో కొందరు ధ్యాన్ చంద్, హాకీ మాంత్రికుడు. హిట్లర్ లాంటి వాడు నా దేశం తరపున ఆడమంటే ఆడనని చెప్పిన గొప్ప దేశభక్తుడు. సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు. విశ్వనాథన్ ఆనంద్, చెస్ మహారాజు. లియాండర్ పేస్, మహేష్ భూపతి. భారత్ టెన్నిస్ కి 2 కళ్ళు. కరణం మల్లేశ్వరి, ఒలింపిక్స్ లో బరువునెత్తి భారత్ పరువు నిలిపిన మహిళ. గగన్ నారంగ్, కామన్వెల్త్ లో 4 స్వర్ణాలు సాధించిన షూటర్. సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ లో వరల్డ్ నంబర్ 1 స్థానానికి దూసుకుపోతున్న మహిళ. వీళ్లందరూ ఇప్పటి వరకు దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు చూడబోయేవాళ్లు భవిష్యత్తులో పేరు తేవాలనుకుంటున్న వాళ్ళు. శ్రీను, సంటి, పండు. వీళ్ల ముగ్గురి శ్వాస, ధ్యాస, ఆశ అన్నీ ఒకే ఆట మీద. గ్లోబ్ మీదున్న అన్ని దేశాల్లో ఎక్కువ దేశాల్లో ఆడే ఆట ఫుట్బాల్. అందులో ఎప్పటికైనా ఇండియా పేరు నిలబెట్టాలని, అందుకోసం జాతీయ జట్టు ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడే. ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి చూతింటున్నావా, పచ్చడిలో అట్లు చూతింటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు. అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవో, ఊరు వదిలి వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరు వదిలి పోవరా? నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువ వేసి మంచి పెసరట్ వేసుకో. ఏమే పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెర్రికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును. ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణ వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వేయట్లేదు, ఏమైంది? రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధీర ఆటలాడుతున్నావా? అది కాదు నాన్న. ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధీర యుగధీర ఆటలాడేవనుకో, చెట్టి ఇప్పేసి 7 పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. సరే నాన్న, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. రెడీ అవుతున్నావా? సరే. సీను, ఇవిగో పాలు. అబ్బా, ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. అయినా బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు, లక్ష దోని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో, విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్క ఒకటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాల్ని 100 ఎకరాలు చేశాను.
ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న ఎకరానికి 1000 చెప్పినా ₹1,00,000 కాదు 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించను అని చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతకాక తలంకర అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతకానోళ్లే సంతృప్తి చెందాం అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు. ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే. అన్ని కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. అయితే ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే ఒక ₹10 ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క గంటకే కదరా? నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచాయే కదరా? నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ఓ ₹10 ఇచ్చే. తల్లి తల్లి, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే, ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడుకో. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడ్డానికి నచ్చేవి రెండు. ఒక్కటి మగధిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివైనవాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించా? ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు, ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. స్కూల్ ఏంటి నన్ను రాయలేవా? పేపర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ రోజు నుంచి సెలవురా. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, బయలుదేరండి.
ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేగదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఒరేయ్, ఎంతసేపని ఆ ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఎలా ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. ఏయ్, మమ్మల్ని ఏమైనాను కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆ. ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెబ్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్నా నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో ఊరి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఇది కడుక్కొని అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరంత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ ఈ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట. రే రండ్రా. ఏంట్రా అటు చూడండిరా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి? భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. చంటి. కిట్టు అని కృష్ణారావు. ఓహో. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులని ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. సార్,
ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి సార్. అడగండ్రా చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా, ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తా. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. ఇవ్వండి, ఇవ్వండి. సార్, వెళ్ళండి. సార్, రేయ్ రండి రా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్, ఆ. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పంటున్నా. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. ఆ. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి ఆ. మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే కరెక్టే అంట. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. Shut up! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. Banish of child labor. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. అబ్బబ్బబ్బబ్బా, చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబ్బా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. పంచదార చిలక. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే చెప్తానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందే చెప్తానే గుమ్మ, నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు వెళ్ళేసి డబ్బులోకే లాగేస్తుంది, చేపైందో తెలియతుంది గాజులు ఎంచుకుంటున్నావా అమ్మా? అవునరా, ఈ గాజులు భలే ఉన్నాయే. రబ్బర్ గాజులు. రబ్బర్ గాజులా? రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తని నీ దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. అమ్మా అమ్మా, ఏంటన్నా? నాకు నీకు? నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయ? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే, కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి.
ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడాను. మాస్టర్ గారు, ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. ఛా, నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు, బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా? ఏ, మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెడతాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోనరా. మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురిడింగ్ చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. ఇవి చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గాని ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే లేచేదాకా లేకుండా. గుడ్ షాట్ రా. నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపీచంద్ సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ ముద్దు, నీకు ఎంతసేపు సినిమాలు గోలే. నేను చెప్పేది సినిమా హీరో గోపీచంద్ గురించి కాదు, పుల్లేల గోపీచంద్ గురించి. అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో, నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయరు కావాలరా. కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే, వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో, అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో. సెకండ్ బిల్ వచ్చింది, దిగండి దిగండి. దిగమ్మా దిగు. బాబు, నా పేరు బాబు కాదు, ఏరా బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి, తీసుకెళ్తా. ఆయన మా ప్రెసిడెంట్ గారు. ఏండే, ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీసులో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో తిరిగాను. పదండి. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే, మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసేవరా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసేవరా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావరా, బాగా తిను, తర్వాత డబ్బులు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మనం 4 చదివినట్టేరా.
అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పేస్తా. చెప్పానా లేదా? చెప్పానా లేదా? కొట్టొచ్చు సార్. చెప్పానా ప్లీజ్ లేదా? సార్, కొట్టొచ్చు. ఏయ్, ఏంటి సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. సార్, కొట్టొచ్చు సార్, కొట్టొచ్చు సార్. సార్, అంత దారుణంగా కొడుతున్నాడేంట్రా? రేయ్ మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్లో పెట్టాను. కూర్చోండి. సార్, పక్కన కూర్చోచ్చా సార్? Shut up. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి రకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. రేయ్, వెనక్కి తిరుగుతానండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్ కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్, నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది? అయినా ఐదా వాడివి నువ్వెవర్రా? రేయ్ మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. ఏంటి? పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? రేయ్, నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగ. మాస్టర్, ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో. మాస్టర్, ఈ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే, నేను వంగుతాగాని కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్, పర్లేదు. రాలాంటి ట్యూన్ వేయండి. వెళ్ళండి. నువ్వు వంగరా, నువ్వు వంగరా. వంగడి వేద వల్లరా. వయసుకు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బీట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా కోరిక తీరగా కలనిజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలనిజమాయగా కలనిజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో, ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడేడి పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. తేరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసారు వెళ్ళరా. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవా, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా. చేతి మీద కొడతాను రా. నో, నేను చేతి మీద కొడతాను. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను. ఆయన రూమ్ లో లేరు. క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కూడా లేరు. నీ ఎదురుగా ఉన్నారు. నేనే హెడ్ మాస్టర్ని. నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు రాము అండి. నా పేరు నారదముని. చూడు, ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రీలు. వాళ్ళని వదిలేసామనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. అందరు సేకండి రా. అందరు అలా గుడ్ బై ఉండరు గాయత్రి. అందరు
బేడ్ బాయ్ కూర్చోండి రా. సైలెన్స్ సైలెన్స్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? వెనక చిక్కింది. అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్. అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారో గాని చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వేనా అన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్నేములు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిలవటం బానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్నేమ్? తారుడబ్బా. ఏంటి రాంబాబు అలా అయిపోయావు? ఓ, నీ నిక్నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళని ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ ఆ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? కూర్చో. నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని, పద్యం గాని, సూక్తి గాని చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియ సార్. నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి. నేను సామెత చెప్తాను. కడుపు కూటికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి. నేను ఒక సూక్తి చెప్తాను. మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి. నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగయ పట్టవలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. మీరు చెప్పండి. శ్రీను. పండు. చంటి. కిట్టు. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకూర్చున్నారు? పద్యమో సామెత ఏదో ఒకటి చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే, పాడండి. అందరు లేవండి. మొదలెట్లా మాస్టర్? మొదలెట్టండి. 1 2 3. పొట్టేళ్ళ కళ్ళ తల్లి, దున్నపోతు కళ్ళ తల్లి, ఉమ్మెత్తకాయ తింటే, పచ్చిమిరపకాయ తింటే, ముద్దబళ్ళు ఊడిపోతే, దొరనోట్ల అమ్మలేస్తే, ఇంకోసారి పాడమంటారా మాస్టర్? అందరు లేవంటారా? పొట్టేళ్ళ కళ్ళ తల్లి, దున్నపోతు కళ్ళ తల్లి. ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే, అలాగైతే ఒరే పాలకొల నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. అలాగేనండి. హలో, నేను సెకండ్ హెడ్ బల్లి ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను బావా ప్రియని. ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? మీ అక్కకే కూర గుమ్మడికాయలా గుమ్మటంగా ఉంది. నా మరదలు మీ చెల్లె. ప్రియా అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ గారు రా. ఆయన ఇక్కడ వెళ్దాం. మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాను. మీ ఆట చూసి ఆగిపోయాను. చాలా బాగా ఆడుతున్నారు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు. రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టారు. అవును మాస్టర్. వెరీ గుడ్. ఎవరి కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్? వచ్చు, ఆడతాను. మీరు ఫుట్బాల్ ఆడతారా? నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే. ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని. అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే. అయితే మీరు మాతో ఆడదురు గాని రండి మాస్టారు. నేను రాను గానీ మీరు ఆడండి. మీరు ఎలా ఆడాలో చెప్తాను, సరేనా? పదండి. నమస్కారం, కూర్చోండి.
జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి? అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి. ఏమండి పూజారి గారు, పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? పూర్తయినాయండి. సరే. ఏమయ్యా భద్రం, నీ లైటింగ్, సౌండింగ్, మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా? ఊరేగింపు కావలసిన పెట్రోల్ మార్క్స్ లైట్లతో సహా రెడీ ఉన్నాయి. సరే సరే. ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసావా? బాబు చేసేసానండి. అవి చేసేవాళ్ళు తెలదు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం. ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి, ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి? మీలాంటి వాళ్ళు ఉండగా కళాపోషణ లేకుండా ఉండదా? అద్భుతమైన డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. కళారాణి అని శంకరాపురంలో మంజు భార్గవ్ ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ చేస్తే మురముళ్ళతుంది. భరతనాట్యాలు మనకెందుకండి? పెద్ద పోటుగాళ్ళలాగా మీరే కదా కావాలన్నారు. మేం కావాలన్నది భరతనాట్యం కాదండి, ఆ డాన్స్. నాకు తెలుసు మీరేం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు. కరెక్ట్ గా చెప్పారండి. జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం, మన కోసం తోటలో రక్తి నాట్యం. మన ఇంటికి వెళ్తా. అమ్మా అగరొత్తులు ఎక్కడున్నాయి? ఆ పటాలనకాలు ఉన్నాయి. ఆర్తి కర్పూరం అది కూడా అక్కడే ఉంది. కొబ్బరికాయ ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు? దేవుడి మీద భక్తిగాని పెరిగిందా? ఇవన్నీ దేవుడికి కాదు, నా ధీరుడికి. నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం. అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్మా, నేను పగలగొట్టాను. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు, ఆయనే పగల కొడతాడు. తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు. ఈ రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు. ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడేంటి? నానా ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా. ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చు, ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా. చదివేది కలెక్టర్ చదువు కదా కదా, ఒక రోజు మానేసేది అయిపోవడానికి. కొంపలే మునిగిపోగాని రోజుకు మానే. నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను, నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి. నానా ఈ రోజు అసలు మానలేను. నేను మానమని చెప్తుంటే మాన నాకే ఎదురు ఊరుకోవయ్యా, ఎవరైనా స్కూల్ కి వెళ్ళనంటే కొడతారు. నువ్వేంటి ఈడు స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు? అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు, నేను ఒక్కదాన్ని చూసుకోగలను. నువ్వెళ్ళు. నువ్వు ఇలా గారాలు చేపెట్టాడు ఇలా తయారాడు. ఇప్పుడు చూస్తున్నా అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా. స్కూల్కి రే, నీకు విషయం తెలుసారా? ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా. ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా? అవునరా, నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని వాడు అభిమానే కాదురా. సర్లేరా, అదేం కొత్త సినిమా ఏం కాదు కదా. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా. మీరు వస్తారంటే రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. రావాలనే ఉంది, కానీ మన నలుగురు స్కూల్కి కొడితే డౌట్ వస్తుందేమో. పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురి మీద బాగా పగబట్టున్నాడు. స్కూల్ నుండి మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ కి సెలవిస్తారు. ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు? ఆయన ఎందుకు సెలవిస్తారు? నేను ఇప్పిస్తా. ఎలా చెప్పను, చూపిస్తా. హలో, హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్. ఏమే నారదముని? ఏమే నారదముని, నువ్వు హైట్ రికార్డ్ విన్నాను, నీకు బ్రెయిన్ కూడా లేదా? ఎవడా నువ్వు? నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు? అబ్బా, మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదంటారేంటి? అయినా కలెక్టర్ ని ఎదిరించి మాట్లాడే అంత ధైర్యం వచ్చినా నీకు? ఏంటి మాట్లాడేది? కలెక్టర్ గారా? సారీ, నాకు తెలియదు సార్. ఏంటి తెలిసేది? అసలు నువ్వు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావా? ఎలా అవటం ఏంటి సార్, ఎంఏ బిఈడి చదివయ్యాను. చదువు ఉంటే సరిపోతుందా? అసలు జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ అన్నా ఉండాలి కదా. ఆయన డిఇఓ చనిపోతే సెలవు ఇవ్వకుండా స్కూల్ నడిపిస్తున్నావా? అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు, గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఒరే, సినిమా స్టార్ట్ అయిపోయింది రా, రండ్రా. హలో, కొంచెం కింద కూర్చుంటారా? ఈసారి కూడా పట్టుకోలేదా? బాస్ వచ్చేసారా?
వచ్చేసాడు. అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకుని ఆటో కోసం. హలో, మేము కూడా సినిమా చూడాలండి. తల తీసి పక్కన పెట్టండి. గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ నా కొడక, స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా? నీ సంగతి చెప్తా అయిపోయాక. అబ్బా, ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాను రా. ఆ కాళ్ళ పేరొకతి నా దగ్గర ఉంటే ఈడు తలే తీసేసేవాడిని రా. అయినా ఈడి పని ఇప్పుడు కాదురా, ఇంటర్వెల్ చెప్తా ఉంటే ఇంటర్వెల్ ఇప్పుడు చూడండి రా. ఏరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నన్ను సినిమా చూడనివ్వా? తిరలో సగం నీ తలకాయ మూసేస్తుంది. నువ్వే థియేటర్ ఓనర్వా? నేనే స్కూల్ ఎక్కట్లేదు. ఈ రోజు స్కూల్ సెలవు. ఏది వెయ్యాలో కూడా నువ్వే చెప్తావు. నాకు హోటల్లో కూర్చోమంటే ఏంటయ్యా నువ్వు సంపెత్తవా అని? చిన్న పిల్లడు ఏదో తెలియక చేసుంటాడు. ఆడు చిన్న పిల్లాడంటే కోస్తా మాత్రమే సరిపోతాడు ఏదవ్వా. పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తలాటం రాకూడదంట. వస్తే తల తీసేస్తాడంట. నా తల తీసేస్తాడంటాడు. ఎలా చూస్తున్నాడు చూడు. ఆగు, ఆ తల నీదనుకోలేదు, అందుకే అలా అన్నాను. నా తల నాది కాబట్టి ఎవరిదనుకున్నావురా నువ్వు? నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది. లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా. జరిగిందేదో జరిగింది. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడు. నువ్వు వెళ్ళు. సంపెత్తనే తల తీస్తాడంట తల. అమ్మా దా దా. నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా, లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా? ఎల్లి అడుగు. మంచి కాక మీద ఉన్నాడు. కాల్చి వద్దులే. శ్రీను, శంటి, ఇటు రండి. పదండ్రా, మాస్టర్ పిలుస్తున్నారు. ఏంటి మాస్టర్? ఈ రోజు పేపర్ చూసారా? లేదు మాస్టర్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి. మీ ముగ్గురు వెళ్ళండి. అవును, మీరే. ఎప్పుడు ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం? అలాంటి చోటుకు వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది. మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. వెళ్తారా? వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్? సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది. కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు. ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు. ఎవరొస్తే మీకేంటి? మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. మీ ముగ్గురిని నేను తీసుకెళ్తాను. మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు. ఊర్లో ఆడితేనే తిడతారు. అలాంటిది పొరుగు ఆటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు మాస్టారు. మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. సరేనా? ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా? అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా? ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు. అలా అనకండి. మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలీదు. ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది? అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్కి పంపించమంటే పంపిస్తాను. అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిరే పంపించనండి. అదేంటండి, మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా? బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా? బైచింగ్ బుట్టోనా? ఆడేవాడే. బుట్టో కాదు నాన్న, బుట్టియా. ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్. ఓహోహోహో, ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా కాదు 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 ఆ బుట్టియాలాగా అంత తోడు అవుతాడనా? తప్పకుండా అవుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే. మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా, పంపించచ్చు కదా. రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మన ఊరికే కదా పేరొచ్చేది. సర్లే సర్లే, మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాడు. తప్పకుండా తీసుకెళ్ళండి. చూడండి మాస్టర్, మీరు చెప్పారు కాబట్టి మా ఊడిని పంపిస్తాను. కాకపోతే ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఊడు సెలెక్ట్ కావాలా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది, పెస్టేజీ ఉంది. పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్కే డ్యామేజీ. అందుకనే ఈ డబ్బు తీసుకోండి. టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే, ఏ గొడవ లేదు. ఒకవేళ కాలేదనుకోండి, ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడిని సెలెక్ట్ చేసేసింది. దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది, నాకు పరువు దక్కుతుంది. నేను అడుగుతాను, చెప్తారా? అడగండి. మీ పరువు విలువ ఎంత?
పరువేమన్న ఎరువా ఇలువ ఇంతని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండే. కరెక్టే సార్, టాలెంట్ కూడా అంతే. టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు, టాలెంట్తో గెలిచేది. ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం నాకుంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి. మా వాడి మీద మీకెంత నమ్మకం వేస్తారో అలాగే తీసుకెళ్ళండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. సెలక్షన్ కోసం వచ్చింది వీలేనా? అవును సార్, ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్, వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని. వాళ్ళిద్దన్నా? అవును సార్. చేద్దాంలే, ముందు ముందు ఆయనతో మనకు చాలా పనులు ఉన్నాయి. మొదలు పెడదాం. సెలక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే. ఎవ్వరు రారు. ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. హలో, హవారి? ఫైన్. మీరేంటి ఇలా వచ్చారు? ఈరోజు ఫుట్బాల్ సెలక్షన్స్ కదా, వీడు మా అబ్బాయి హర్ష. ఓహో. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి. ఓకే ఓకే, డోంట్ వరీ. మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే. వెళ్ళు. పిల్లలందరినీ 2 టీమ్స్గా డివైడ్ చేయి. సార్ నా క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు సార్. నీ క్యాండిడేట్స్? అవును సార్. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. వీళ్ళని కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, గో గో. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. సరే మాస్టారు. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. సార్ డివైడ్ చేసాను సార్. ఓకే, స్టార్ట్ ద గేమ్. మేము ఆడతాం సార్. టైం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ రండి. నెక్స్ట్ ఇయరా? అదేంటండి ఇంకా ఆడించలేదుగా. ఏంట్రా నన్నే క్వశ్చన్ వేస్తావా? మిమ్మల్ని ఆడించండి, పోండి. ఏంటి వెళ్ళబా. సార్ అలా అనకండి సార్, ఏదో తెలియక అన్నాడు. వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి. అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను. కుదరదని చెప్తున్నా కదా, ఇంకా వెళ్ళండి. కమాన్ సురేష్, క్విక్. ప్లీజ్ సార్, ఎంతో దూరం నుంచి వచ్చాం. మీరు ఇప్పుడు కాదంటే 1 year వెయిట్ చేయాలి. ప్లీజ్ సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సరే సురేష్, వీళ్ళని తీసుకెళ్లి ఆడించు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. రేపు వెళ్ళండి. హాయ్ బేబీ. గ్రౌండ్ లో ఉన్నా. పండు, ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ. మార్నింగ్ వచ్చి కలుస్తానుగా, ఎందుకు రాలేదు? ఆడు చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి? అదంతా నాకు తెలీదు. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు వస్తున్నావు అంతే. ఓకే బేబీ, ఐల్ సీ యు. బై బై. రేయ్ సురేష్, ఆడించింది చాలు, పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ చేయి. కమాన్ బాయ్స్, కమాన్. అందరూ సైడ్ బై సైడ్ నిలబడండి. ఫస్ట్ నువ్వురా. నెక్స్ట్, గుడ్ జర్నీ. నెక్స్ట్. Rino, well done. Next. Next. Good shot, Pandu. మేము సెలెక్ట్ అవుతామా మాస్టర్? తప్పకుండా సెలెక్ట్ అవుతారు. గేమ్ బాగా ఆడారు, గోల్స్ బాగా చేశారు. ఏమో మాస్టర్, టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్? చూస్తుండండి, గ్యారంటీగా మీ 3 పేర్లు చదువుతారు. నిజంగానా మాస్టారు? నిజంగా. వెళ్ళండి. ఇదిగో చూడండి, అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవ్వకండి, ఓకే? టీంలో సెలెక్ట్ అయిన 14 ప్లేయర్స్ పేర్లు నేను చదువుతాను. ఆ పేరు గల వాళ్ళు సైడ్లోకి వచ్చి నిలబడండి, ఓకే? గోపాల్,
ఫనీ, కాశీ, జగదీష్, హర్ష, శంకర్, జాన్, బాబ్జీ, అబ్దుల్లా. రే 10 పేర్లు అయిపోయారా? అవునరా. ఆ 4 పేర్లలో మన 3 పేర్లుంటే బాగుండుండ్రా. వేణు, రే ఆ 3 పేర్లు మనం అయితే బాగుండుండ్రా. వాసు, మన ముగ్గురులో కనీసం 2 ఛాన్స్ దొరికినా చాలరా. శర్మ, రే మన 3లో ఒక్కడు సెలెక్ట్ అయినా చాలరా. కృష్ణ. ఓకే బాయ్స్, ట్రై నెక్స్ట్ ఇయర్. వెళ్ళండి. బాగా ఆడారు, సెలెక్ట్ అవుతారన్నారు కదా మాస్టర్. మరి మా 3లో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్? ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు, మేమెందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు? బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం? సురేష్, వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు. అలాగే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? వాళ్ళ 3ని టీంలోకి ఎందుకు తీసుకోలేదు? అది అడగడానికి నువ్వెవరు? ఆడించమన్నావు, ఆడించాను. సెలక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హతలు అక్కర్లేదు. అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం ఆట రాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, నాకు కాదు. అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు, అందుకే సెలెక్ట్ చేయలేదు. ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? డబ్బుకు ఎమ్ముడిపోయేలా కనిపిస్తున్నానా? అంతకంటే నీచంగా కనపడుతున్నావు. ఏంటి నాకన్నా? నీ టీం నీ ఇష్టమా? ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా, నీ వీధి టీం అనుకున్నావా? డిస్ట్రిక్ట్ టీం. రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే కోచ్ అజయ్ టీం ఓడిపోయింది అంటారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు. అప్పుడు పోయేది నీ పరువు కాదు, జిల్లా పరువు. అసలు నీలాంటి వాళ్ళ వల్లే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు. నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు. ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు? అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా? అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగలదు అనుకుంటున్నావా? అవును, డెఫినెట్లీ గెలుస్తుంది. గెలవదు. జోష్యం చెప్తున్నావా? ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు, ఆట తెలిస్తే చాలు. ఓహో, నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట? సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో. చేస్తాను. ఎవరైతే నువ్వు ఆటకు పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను. నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు 15, వచ్చే నెల 15 నీకు దమ్ముంటే నీ టీంతో గేమ్ ఆడటానికి రా. మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ 3ని నువ్వు టీంలోకి తీసుకోవాలి. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు. నేను రెడీగా ఉండడం కాదు, మా వాళ్ళ టీంలో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. చా, నీ మీద నీకు అంత నమ్మకం ఉందా? నా మీద కాదు, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు, గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. ఏంటి అంత డల్గా ఉన్నారు? టీంలో సెలెక్ట్ అవ్వలేదనా? సెలెక్ట్ అవునందుకు బాధగానే ఉంది, కానీ మీరు అనవసరంగా ఛాలెంజ్ చేసినట్టున్నారు మాస్టర్. అవును మాస్టారు, సెలెక్టే అవ్వని మేము వాళ్ళతో మ్యాచ్ ఎలా గెలుస్తాం? పైగా మనకు టీం కూడా లేదు మాస్టర్. టీం ని నేను తయారు చేస్తాను. తయారు చేసిన వాళ్ళ మీద మనం గెలవలేం మాస్టర్. అవును మాస్టారు, ఓడిపోతాం అనిపిస్తుంది. నిజమైన ఓటం అంటే ఏంటో తెలుసా? బరిలోకి దిగాక ఓడిపోవడం కాదు, దిగక ముందే ఓడిపోతాం అనుకోవడం. తన మీద పడ్డ రాళ్లకి భయపడి పారిపోతాడో పిరికివాడు, ఎదురు తిరిగి పోరాడతాడు ఓ ధైర్యవంతుడు. ఆ రాళ్లతోనే కోటను నిర్మించుకుంటాడు ఓ మేధావి అన్నాడు ఒక మహానుభావుడు. పిరికి వాళ్ళ పారిపోతారో ధైర్యవంతులా ఎదురు తిరిగి పోరాడి గెలిచి అదే టీంలో మెంబర్స్ గా మారతారో మీరే నిర్ణయించుకోండి. ఆడి గెలుస్తాం. వెరీ గుడ్. కానీ ఏమైంది? ఊరు తరపు నుండి ఆడడానికి ఊర్లో అందరూ ఒప్పుకుంటారా లేదా మాస్టర్? ఆ విషయం నాకు వదిలేండి, నేను మాట్లాడతాను కదా. ఏంటి మాట్లాడేది? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అయినా మీరు ఛాలెంజ్ అయినాక మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా? మీరు వచ్చి మాస్టర్ రావడం. ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు, మీరెలా ఛాలెంజ్ చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఒక్కడు కూడా సెలెక్ట్ కానందుకు ఊరు పరువు పోయింది, నా కొడుకు సెలెక్ట్ కానందుకు నా పరువు పోయింది. వీళ్ళు సెలెక్ట్ చేయింది టాలెంట్ లేక కదండి, కోచ్ రాజకీయాల వలన. ఆ రాజకీయాలు లేనిది ఎక్కడ మాస్టారు?
వస్తే అదృష్టం, రాకపోతే మన దురదృష్టం అని సరిపెట్టుకోవడమే. అందరూ అలా సరిపెట్టుకోబట్టే నిజమైన టాలెంట్కి గుర్తింపు లేకుండా పోతుంది. ఈ ముగ్గురులో టాలెంట్ ఉంది కాబట్టే వీళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నాను. వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నాను. టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంత తప్పో, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం కూడా అంతే తప్పు. మీ భాషలో చెప్పాలంటే బీడు భూమిలో పంట వేయటం ఎంత తప్పో, సాగు భూమిలో పంట వేయకపోవడం కూడా అంతే తప్పు. కన్నవారి పేరు నిలబెట్టే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటే, ఉన్న ఊరు పేరు నిలబెట్టే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు ఈ పిల్లలు మీ ఊరికి మంచి పేరు తెస్తారనే నమ్మకం ఉంది. మీకు కూడా నమ్మకం ఉంటే నాకు అవకాశం ఇవ్వండి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మాస్టర్ చెప్పింది కరెక్ట్. మన పిల్లల గురించి, మన ఊరు గురించి ఆయన అంతగా ఆలోచిస్తుంటే మనం ఇంకెంత ఆలోచించాలి? నిజమే, కానీ ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోండి. ఆయన ఏమైనా ఆస్తులు అడుగుతున్నాడే ఏటే? పిల్లడు ఈ ఊరు తరపున ఆడడానికి పెర్మిషన్ అడుగుతున్నాడు. ఇచ్చేస్తే పోలే. ప్రెసిడెంట్ నువ్వా నేనా? మీరే. పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను. ప్రెసిడెంట్ గారండి, ఏంట్రా? అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటది? వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా మన ఊరిని తిట్టారండి. మన ఊరిని తిట్టాడా? అవునండి. ఏ ఊరు నుంచి వచ్చారంటే సకినేట్పల్లి అన్నామండి. తొక్కలో సకినేట్పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి. తక్కువలో సకినేట్పల్లి అన్నాడా? అవునండి. అంతేకాదు, మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి. అప్పుడేమన్నాడు? బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడండి. బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా? ఆ విషయం వాడికి ఎలా తెలిసిందండి? సరే, అయితే వాడు పొగర అంచాల్సిందే. సరే మాస్టర్, ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి. ఏ పిల్లోడు కావాలంటే ఆ పిల్లోడు ఆడించండి. కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను. మనకి కొడుకు ఎక్కడున్నాడు? ఏది ఎమోషనల్ అనేసి పిల్లల్ని ఆడించేసుకోండి అన్నారు, బాగానే ఉంది. మరి ఆ స్కూల్ వాళ్ళ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి? హెడ్ మాస్టర్ చెప్తాను, ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని. మాస్టర్, మీ పని మీద మీరు ఉండండి. థ్యాంక్స్ అండి. శ్రీను, ఈ ఊర్లో ఫుట్బాల్ ఆడే పిల్లలు ఎవరు లేరా? మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నారు మాస్టర్, కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడడం అనేసి క్రికెట్ ఆడుతున్నారు మాస్టర్. సరే, అయితే మీ ఇద్దరు ఊర్లోకి వెళ్ళి వాళ్ళకి మ్యాచ్ గురించి చెప్పి నా దగ్గర తీసురండి. సరే మాస్టర్, పదరా. మనం ఊర్లోకి వెళ్ళి మాస్టర్ మన టీంకి ఎవరు పనికొస్తారో చూద్దాం. ఏంటి మీతో కలిసి మేము ఫుట్బాల్ ఆడాలా? అవునరా, 15వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా జట్టుకి మనూరు జట్టుకి మ్యాచ్ ఉంది. మనూరు జట్టు ఎక్కడుంది? లేదు కాబట్టి మాస్టర్ గారు మనందరితో కలిపి ఓ జట్టుని తయారు చేస్తానన్నారా? అవునరా, మీకు కొంచెం ఫుట్బాల్ ఆడటం వచ్చు కదా, అందుకే మాస్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారా. రమ్మన్గానే ఎగేసుకుంటూ వచ్చేయడానికి మీరు ఆడేది క్రికెట్ కాదు కదా. మేము ఫుట్బాల్ ఆడం, క్రికెట్ ఆడుకుంటాం. ప్లీజ్ రా, మా కోసం ఆడండి రా. కావాలంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్రికెట్ ఆడుకోండి రా. మేము ఆడమని చెప్తున్నాం కదా, పదండి రా. సర్లేరా, మీరు కాకపోతే ఇంకొకళ్ళు. ఏదో ఫ్రెండ్స్ కదా, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడుతుందని అడిగాం. ఏంటి, స్కూల్కి వెళ్ళకపోయినా అటెండెన్స్ పడిపోద్దా? అవును, ఫుట్బాల్ ఆడే పిల్లలు స్కూల్కి రాకపోయినా అటెండెన్స్ చేయమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. నిజంగానా? కావాలంటే వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అడుగు. అక్కర్లేదు రే, స్కూల్ మానేయడానికి ఇదే మంచి ఛాన్స్ రా. ఆడినంతసేపు ఫుట్బాల్ ఆడి మిగతా టైం మనం క్రికెట్ ఆడుకోవచ్చు. సరేరా, మీరు అలా అడుగుతున్నారు కాబట్టి మీతో కలిసి మేము ఆడతాం. థ్యాంక్స్ రా. పదండి మాస్టర్ దగ్గరికి వెళ్దాం, పదరా. క్లాసులు విసిరేయటం కదరా, ఈ రోజు నువ్వు నాకు దొరకాలి. ఇద్దరు మనుషులు పెట్టారా సరే, నేను గోదావరిలోకి విసిరించకపోతే నా పేరు అన్నాపత్రులు తాతారావే కాదు. ఏమైందయ్యా? మళ్ళీ ఆడిపోయి సిద్ధులెత్తనా? సిద్ధులేయడం కదే, ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది. అసలు ఇన్ని ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా? ఆడు చేసేవే ఏదో పనులే. ఈడు చేసిన ఏదో పనికి ఆ జట్కా ఏరన్న 3000 ఇస్తావా చస్తావని నా పేక మీద కూర్చున్నాడు. ఏ ఆ జట్కా ఈరనికి 3 ఏళ్ళు ఎందుకు ఇయ్యాలి? ఏం చేశాడో నీ కొడుకుని అడుగు. ఏరా, ఆ ఈరన్న నేను చేసావురా? అబ్బే, వీరన్న నేను చేయలేదు మా. ఆడు గుర్రోని జస్ట్ పిలిచానంతే. పిలిచినందుకే 3 ఏళ్ళు అడిగాడా? అది ఎలా పిలిచానంతే. నాకు మనకంటే ముందు రణదేవుడిలా కాజల్ తీసుకెళ్లిపోతున్నాడు. నాగవే, గట్టి తినకు. నాగు, మన రణదేవి పిల్లని ఓడించి మిత్రం ఇంత పరువు కాపాడాలి. నాగు బాసా, నాగవే, నాగు. లాగిందా? ఏంటి లాగేది? అది ఈయన్ని లాగటం కాదు, ఈడే దాన్ని గోదావరిలో లాగేశాడు. దెబ్బ చచ్చూరుకుంది. చచ్చిన గుర్రానికి 3000 ఇస్తావా లేదని ఆ జట్కా ఏరన్నా నానా గొడవ చేస్తున్నాడు. అసలు ఏంటి?
వదిలేనా? చెప్తే విను. వద్దు. అమ్మో, ఇంకా వదిలేనేంటి? ఆ, దీన్ని చేసేసానా? వదిలేనా? చెప్తే వినరా? అది. పట్టుకున్నా. క్యాచ్. అంతే, అయిపోయింది. మన గోల్ కీపర్ దొరికాడు. ఎవరు మాస్టారు? కిట్టు దా. ఏంటండి ఎందుకు కొడుతున్నారు? మాస్టారు వీడు చేసిన అల్లరి గురించి మీకు తెలియదండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా ఏంటి? చెయ్యొచ్చు మాస్టారు, కానీ వీడు చేసిన అల్లరి విలువ 3000. ఆ 3000 కావాలంటే నేను ఇస్తాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటండి? ఈ ఊరు తరపున ఒక ఫుట్బాల్ టీం తయారు చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే కిట్టుని అందులో ఆడిందాం అనుకుంటున్నాను. భలేవారు మాస్టారు, దానికి ఇంతలా అడగాల? కనీసం ఎదవిగా ఆటలో పడితేనా ఆ మగ తెరిపి వదులుతుందేమో. కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర ఉంచుకుని ఆడించండి. ఆడు. సర్లే, నువ్వు వెళ్ళు. ఏం కిట్టు ఆడతావా? మాస్టర్, ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడిన ప్రాణ కదా మాస్టర్. మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్, బాస్కెట్ బాల్, త్రో బాల్, క్రికెట్ బాల్, రబ్బర్ బాల్, బేస్ బాల్, వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్. అన్ని బాల్ అక్కర్లేదు, ఒక ఫుట్బాల్ ఆడితే చాలు. ఓకే మాస్టర్, మీరు చెప్పారుగా, ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్. ఓకే మాస్టర్, వీళ్ళే మాస్టర్ ఆ ముగ్గురు. వీళ్ళకంతా చెప్పాం, వీళ్ళు ఆడడానికి ఒప్పుకున్నారు. అయితే మీరు రేపు ప్లే గ్రౌండ్ కి వచ్చేయండి. అలాగే మాస్టర్. ఓకే, మనకి ఇంకా ప్లేయర్స్ ఎవరు దొరుకుతారో చూద్దాం. పదండి. సరే మాస్టర్. ఏంటి మాస్టర్ ఆ అబ్బాయిని చూస్తున్నారు? ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ఆ కుర్రాడా? అవును, ఫుట్బాల్ ఆడేవాడికి కాళ్ళు బలంగా ఉండాలి. రోజు మట్టి తొక్కుతాడు కాబట్టి కాళ్ళు బలంగా ఉంటాయి. పదండి అడుగుదాం. రండి రండి. ఏంటి కొండలు కావాలటండే? ఈ కుర్రాడు కావాలి. ఏటండా ఏలకొలం ఉందా? నేను కొడుకుని పూనోళ్ళ కనపడుతున్నా మీకు? అయ్యో, నేను అడుగుతుంది మీ కొడుకుని కొనుక్కోవటానికి కాదు, మరి ఫుట్బాల్ ఆడటానికి. ఫుట్బాల్ ఆడాలా? ఫుడ్ కోసం చేస్తున్న పని ఆపేసి ఫుట్బాల్ ఆడాలా? ఫుట్బాల్ ఆ నాటకు పంపిస్తే ఇక్కడ పని ఎవరు చేస్తారా? వేరే ఎవరినైనా పెట్టుకుంటే? ఆ పనులు పెట్టుకుంటే రోజు 100 రూపాయలు ఇవ్వాలి. ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ కొడుకు మీ పనికి ఎంత అవసరమో నాకు తెలియదు, కానీ నా ఆటకు మాత్రం చాలా అవసరం. ప్లీజ్ పంపించండి. అంత పెద్దోళ్ళు వచ్చి అడుగుతుంటే ఆలోచిస్తావేంటయ్యా? ఆటకే కదా, పంపించు. తీసుకెళ్ళండి బాబు, బాగా ఆడించండి. ఆ కుర్రాడు మనకు పనికొస్తాడు. ప్రెసిడెంట్ గారు అంతా చెప్పారు. నీ ఆవేశంలో నిజాయితీ ఉంది, నీ పోరాటంలో న్యాయం ఉంది. నిజమైన టాలెంట్ ఇప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. క్లాస్ రూమ్ లో పద్యాలు ఒళ్ళు వేయించినట్టే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయించేయండి. అలాగే సార్. అమ్మా అమ్మా, ఏంటే బయట నిచ్చెన పడిపోయిందే. అలాగా, వెళ్ళి మీ నాన్నకి చెప్పు. నాన్నకు తెలిసే, నిచ్చెన పడిందే నాన్న మీద. అయ్యో 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 అయ్యో, అలా ఎలా పడ్డారండి? నీకోసం మళ్ళీ పడి చూపించమంటే వేటే, ముందు నిచ్చింది. అబ్బా, జాగ్రత్త. అమ్మా, ఇదేంటే నిచ్చిన నీకని బరువుగా ఉంది. అవును, జంటగాడి ప్రాక్టీస్కి వెళ్ళాడా లేదా? ఏంట్రా ఈ అల్లరి? వాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పడుంటే చచ్చుండేవాడిని. మాస్టర్ సార్ రా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. ఆటో మొదలెడతావా మాస్టర్? మొదలెడదాం. మొత్తం అందరూ రౌండ్ గా నిలబడండి. నేను ఈ బాల్ ఎవరి దగ్గర తంతే వాళ్ళ పేరు చెప్పి పరిచయం చేసుకోవాలి. ఎందుకు సార్? మేమందరం ఒకరికొకరు తెలుసుగా. తెలుసు, మీరు బయట ఎవరికి వాళ్ళు, కానీ గ్రౌండ్ లో ఒకరికి ఒకరు. కిట్టు అని కృష్ణారావు, హనుమంతు, పండు, చంటి, సీను, అంజి, సత్తి, సూరి, నాగు, సుబ్బు. ఇది సరదా కోసం ఆడుతున్న ఆట కాదు, ఓ లక్ష్యం కోసం ఆడుతున్న ఆట. ఏ ఆటకైనా గెలుపోటములు ఉంటాయి, కానీ ఈ ఆటకి గెలుపు మాత్రమే ఉండాలి. ఈ
రోజు నుంచి ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ శ్వాసలో మీ ధ్యాసలో ఫుట్బాలే ఉండాలి. కమాన్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్. ఎందుకు మాస్టరు బాల్ తినడానికి ఎక్సర్సైజ్ డైరెక్ట్ గా మ్యాచ్ పెట్టేసండి. ఎవరెస్ట్ ఎక్కాలన్నా ముందు కింద నుంచే ప్రారంభించాలి. రండి మొత్తం అందరూ రౌండ్స్ వేయండి. రెడీ, కమాన్ కమాన్. ఏ బాల్ కదా తన్నిద్దామంటే ఇక్కడ తెగ పరిగెట్టిస్తున్నారు. కిట్టు రన్. మాస్టర్ ఏంటి? ముళ్ళు గుచ్చుకుంది మాస్టర్. రన్ రన్. రైట్ మాస్టర్. ఈ మాస్టర్ వేసే పందెం ఏదో వచ్చేస్తో క్యారం బోర్డో ఈ వీడియో గేమ్ అంటారు కదరా, వాటి మీద వేసుంటే కూర్చొని చక్కగా ఆడేవాళ్ళం. ఒళ్ళంతా పులిసిపోతుందిరా, చెమటలు పుడుతున్నాయిరా నాకు. చెమటలు నాకు చిరాకు తెలుసా. మాస్టర్ ఓకే మాస్టర్. చంటి నా వరకు బాల్ పాస్ చేసుకుని తీసురా. అంజీ నువ్వు బాల్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉండాలి. స్లోగా తంతు బాల్ కంట్రోల్ చేయడం ముఖ్యం. నెక్స్ట్. నెక్స్ట్. అబ్బా రే, ఆ బాల్ కొంచెం ఇటు తండ్రా. అరే శ్రీను, తను ఎవర్రా? వాడి పేరు దేవుడండి. దేవుడా? వాడికి అమ్మా నాన్న లేరండి. చిన్నప్పుడు గుళ్ళో దొరికాడంట. అందుకే వాడిని ఊర్లో అందరూ దేవుడు అని పిలుస్తారు. అలాగా? దేవుడు ఇట్రా అమ్మా. నువ్వు కూడా ఆడతావా? ఆడతాను మాస్టర్. అలాగే ఈ రోజు నుంచి దేవుడు కూడా మన టీం మెంబర్. ఎరా అట్టైనా ఇంకేమైనా కావాలా? కాఫీ ఒకటి. అలాగే. ఈ రోజుల్లో ప్రతి ఓళ్ళు మోసం చేసేస్తున్నారు. ఏమైంది? రాత్రి బస్ కండక్టర్ చిరిగిపోయిన 10 రూపాయలకైతే అంట కట్టేశాడు. అలాగా? ఏది చూపించు. ఇంకెక్కడ ఉంది? రాత్రి చీకట్లో మిఠాయి కొట్టోడికి ఇచ్చేసాను. కాఫీ తాగు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను తాత. బామ్మెలా ఉంది? బాగానే ఉందమ్మా. అడిగాను చెప్పండి. అలాగేనమ్మా. 2 గ్రూపులుగా విడిపోండి. ఇప్పుడు కొంతమంది ఇటు కొంతమంది అటు. నేను గోల్ కీపర్నే కదా సార్, నేను కూడా ఆడాలా? కీపర్ కి బాల్ ఆపటమే కాదు ఆడటం కూడా తెలియాలి. రండి కమాన్. ఫుట్బాల్ అంటే ఇష్టపడినట్టు బాల్ తన్నేసుకోవడం కాదు, అవతల వాళ్ళకి దొరకకుండా మన వాళ్ళకి మాత్రమే అందేలా బాల్ ఆడాలి. ఇక నుంచి ఎవరికి వారు ఆడటం కాదు, అందరూ కలిసి టీమ్ స్పిరిట్ తో ఆడాలి. సరేనా? సరే సార్. ఓకే లెట్స్ ప్లే. పదండ్రా. రెడీ. వీరబాబు ఎల్రా. యారా గడియారం తిరగటం లేదు, బ్యాటరీ వేయించమని చెప్పానా? మర్చిపోయానండి. పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి, రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే. రేపొద్దున్న నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు. అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు. దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందరా. సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్గా తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు యవ్వనం లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది, గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరుగుతుంది నీకులాగా. నువ్వా ప్రియా? ఎప్పుడొచ్చా? గడియారం గురించి లెక్చర్ ఇస్తున్నప్పుడు. హాయ్ అక్క. హాయ్ ఏంటి హాయ్. ఓ ఫోన్ కూడా చేయకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏంటో నాకు ప్రైజులు తీసుకోవడం ఇష్టం, నీకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం. ఏంటి బావా, ఎప్పుడొచ్చినా మీ ఊళ్ళో పిల్లలు గూటి బిళ్ళ గోళీలు ఆడుతుండేవారు, ఈసారేంటి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు?
అదా అది చెప్పాలంటే ఓ పెద్ద సీరియల్ అమ్మా. సింగిల్ ఎపిసోడ్ లో చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, చిన్న యాడ్లా చెప్తాను. వాళ్ళు గ్యారంటీగా గెలిచి తీరుతారు. వెయిట్ అండ్ సీ. అది మ్యాటర్. దాంతో రాము మాస్టర్ ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని ఈ దొరబాబు గారు ఎంకరేజ్ చేశారు. అదన్నమాట మ్యాటర్. ఇంట్రెస్టింగ్. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. ఒకసారి అంటే నీకు కావాల్సినన్ని సార్లు మాట్లాడొచ్చు. మాస్టర్ గారు ఉండేది మన ఇంట్లోనే. అలాగా? రా. రే మాస్టర్ గారు దేనికి రమ్మన్నారా? ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసి అలసిపోయినాం కదా, అందుకే మనకి ఎనర్జీ తెప్పించడానికి మంచి ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ ఇద్దామని పిలుచుంటారు. ఏం కాదు, ఏవో సీడీలు పెట్టి చూపిస్తారంట. అయితే ఏదన్నా మంచి సినిమా పెట్టి బాగుంటుంది. అందరూ వచ్చారా? వచ్చాను సార్. సరే అందరూ కూర్చోండి. రండ్రా. ఏం సినిమా సార్? మగధీరానా? సినిమా కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ క్లిప్పింగ్స్. ఫుట్బాల్ మ్యాచా? నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ప్రతి క్షణం ఆలోచించవలసింది ఫుట్బాల్ గురించేనని. ఎలా ఆడుతున్నారు చూడండి. ఏం గోల్ కొట్టాడ్రా! అవునరా, అదిరిపోయింది. మాస్టర్ గారు ఓసారి బయటకు వస్తారా? మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే మాస్టర్. తిను నా చెల్లెలు ప్రియా, టీవీ 9 లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. నమస్తే అండి. మీతో ఏదో మాట్లాడాలంటేను. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? చెప్పండి. ఊళ్ళోకి వస్తున్నప్పుడు మీరు పిల్లల చేత ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయించడం చూశాను. ఇంటికొచ్చాక బావేమో మీరు చేసిన ఛాలెంజ్ గురించి చెప్పారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిమ్మల్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. అడగనా? అడగండి. మనకు అన్యాయం జరిగితేనే ఏం చేస్తామని సర్దుకుపోయే ఈ రోజుల్లో మీకు సంబంధం లేని వాళ్ళ గురించి మీరు ఎందుకు పోరాడుతున్నారు? దానికి సమాధానం చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తారా? అడగండి. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఒక రిపోర్టర్గా మీరు ఏం చేస్తారు? తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తాను. నేను చేసింది అంతే. నా కళ్ళ ముందు టాలెంట్కి అన్యాయం జరిగింది అనిపించింది. అందుకే ఆ టాలెంట్కి న్యాయం చేయడం కోసం ఛాలెంజ్ చేశాను అంతే. మీరు చేసింది కరెక్టే, కానీ టాలెంట్ ఉండి కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరూ మీలా తిరగబడలేదే. సెలక్షన్ చేసిన వాళ్ళని ఛాలెంజ్ చేయలేదే. అందరూ ఒకేలా ఎందుకు ఆలోచిస్తారండి? రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అయ్యో పాపం అని వెళ్ళిపోతారు కొంతమంది. దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంకొంతమంది. అలాగే అన్యాయం విషయంలో కూడా కొంతమంది ఎందుకులే అని సర్దుకుపోతారు, కొంతమంది ఎందుకు సర్దుకుపోవాలని ఎదురు తిరుగుతారు. నేను చేసింది కూడా అదే. మీలాంటి వాళ్ళు అన్ని ఊళ్ళలోనూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఛాలెంజ్ చేసిన విషయాన్ని ఒక ప్రోగ్రామ్ గా చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. టీవీలోనా? అవునండి. వాళ్ళలాగా అన్యాయానికి గురైన వాళ్ళు ఒక ఈ ఊళ్ళోనే కాదు, చాలా ఊళ్ళల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయం గురించి తెలియాలి. ఆటల్లో జరిగే ఇలాంటి రాజకీయాల గురించి పబ్లిక్ కి తెలియాలి. దానివల్ల కనీసం కొంతమంది అయినా నిజమైన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారు. ఏమంటారు? సరే మీ ఇష్టం. ఏం మాస్టర్, మీ ఆటకు కావాల్సిన పిల్లలందరూ దొరికారా? ఇంకా 2-3 దొరకాలండి. ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందండి. అయితే ఒరే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా? అర్జెంట్ కాదండి, బాబు చెరువులో అడిపోయాడు. అవునా? తప్పకుండా రా. బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను. ఈడే పడిపోతా. ఇంత ముసలాయన పడిపోతే బాబు పడిపోయాడు అన్నారేంటండి? ఈడి పేరు బాబులేండి, మన కర్మ కొద్దిని. చిన్నపిల్లల చెరువులు ఎందుకు పడ్డారా? నేను పడలేదు, ఈత నేర్చుకుందాం కదా అని చెరువులో దిగితే మునిగిపోయాను. ఈ వయసులో నీకు ఈత అవసరమా? 2012లో జలప్రళయం వచ్చి భూమి అంతా మునిగిపోతుందంటగా. ఈత వస్తే బతకచ్చు కదా అని. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసేంట చెరువులో. మొత్తం అంతా రౌండ్ గా నిలబడండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఏంటి కిట్టు, ఏదో పెళ్లికి వెళ్ళే వాళ్ళ రెడీ అయ్యొచ్చో? ఫుట్బాల్ ఆడవా? ఈ రోజు షూటింగ్ ఉంది కదా మాస్టర్. అవునరా మాస్టర్, ఆ అమ్మాయి మాట్లాడుకుంటూనే విన్నాను. ఆ అమ్మాయి చేసేది సినిమా షూటింగ్ కాదు, వెళ్ళి మార్చుకురా. అది కాదు మాస్టర్, కొంచెం గ్లామర్ గా ఉంటే బాగుంటుంది. మార్చుకురమ్మన్నా, వెళ్ళు. అక్కర్లేదండి, ఆల్రెడీ లోపల ఉంది.
ఈయనకంటే అందంగా కనిపిస్తానని కుళ్ళు. ఇది కూడా మీరే తీసుకోండి. ఇక్కడితో ఉంటేనే మీకు హ్యాపీగా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. హాయ్. హాయ్. ఏంట్రా ఇది? రే ఇదేనా పౌడరు? దీన్ని వేసుకుంటే తల్లగా కనిపిస్తాం. 10 రూపాయలు ఇచ్చుకున్నాను, అందులో 1 రూపాయి ఇచ్చండి. ఇస్తాను. మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకే ముందు పిల్లల్ని షూట్ చేసి తర్వాత డైరెక్ట్ గా మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే, కమాన్ బాయ్స్. ఎరా రామ్ చరణ్లా ఉన్నానా? ముఖాల నుండి ఆ పౌడర్ ఏంటరా, తుడుచుకోండి. ఈ గ్లామర్ కూడా పోగొట్టేసరే. అందరూ వరుసగా నించోండి. నిలబడండి రా. సుధీర్, పిల్లలందరినీ వరుసగా షూట్ చేయి. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. ఓకే. శ్రీను, అందరితో ప్రాక్టీస్ చేయించు. సరే మాస్టర్. టీవీలో మొత్తం ఈయనే కనిపించాలని ప్లాన్. చూసావా మీ చెల్లి నాకు ఎంత అన్యాయం చేసిందో? ఏం చేసిందండి? షూట్ చేయలేదు నన్ను. అయ్యయ్యో, మీరు సొంత బావా, మిమ్మల్ని ఎందుకు షూట్ చేసి చెప్పండి. షూట్ చేయడం గన్న పెట్టి కాదే, కెమెరా పెట్టి. టీవీ కోసం మన ఊరు ఫుట్బాల్ టీం మీద ప్రోగ్రామ్ చేసింది. ముందే చెప్తే నేను ఫుట్బాల్ ఆడేవాడిని కదా. నువ్వు ఇంట్లో నన్ను అన్నట్టు. నీకెందుకు వచ్చిన ఆటల్లే బావా, నువ్వు ఈ ఊరిని బాగా డెవలప్ చేయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గా నీతో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేస్తాను. అంటే ఇంకెప్పటికీ చేయవన్నమాట. బావా అది సరే కానీ టీవీ ప్రోగ్రామ్ ఎన్నింటికే? ఇదిగో వచ్చే టైం అయింది, టీవీ ఆన్ చేయి. అదిగో మనోడు. టీవీ 9 ప్రేక్షకులకు నమస్కారం. మా అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు. టీంలో ప్లేస్ దొరికితే సచిన్ అంతటోడు అయ్యేవాడని ఒక తండ్రి. మా అమ్మాయి టెన్నిస్ బాగా ఆడుతుంది. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుంటే సానియా మిర్జాని మించిపోయేది అని ఒక తల్లి. చెస్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆట ఏదైనా కూడా వాళ్ళ పిల్లలు ఆటలో ఒక మంచి స్థాయికి చేరాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. కానీ ఆ కలలు నిజం కావాలంటే వాళ్ళలోని టాలెంట్ ని గుర్తించాలి. కానీ కొందరు ఆ టాలెంట్ ని గుర్తించకుండా వాళ్ళ టాలెంట్ కి అన్యాయం చేస్తున్నారు. అలా తన స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈయన పేరు రాము. సకినేటిపల్లి హై స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ లో తన స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయనందుకు సెలెక్ట్ అయిన టీం ని తన ఊరి టీం తో ఓడిస్తానని చెప్పి డిస్ట్రిక్ట్ కోచ్ తో ఛాలెంజ్ చేశారు. హలో సార్, నేను సురేష్ మాట్లాడుతున్నాను. టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? FTV చూస్తున్నా. చెప్పు. FTV తర్వాత చూడొచ్చు, ముందు టీవీ నేను చూడండి సార్. TV 9 ఏమైనా సెన్సేషన్ న్యూస్ ఉందా? చూస్తానులే. TV 9 అంటే TV 9 ఏమొస్తుంది TV 9 లో? రాము గారు, మీరు ఛాలెంజ్ చేయడానికి కారణం? నిజమైన టాలెంట్ ఓడిపోకూడదని. అంటే సెలెక్ట్ అయిన టీంలో టాలెంట్ లేదంటారా? సెలెక్ట్ చేయాల్సినంత టాలెంట్ మా వాళ్ళలో ఉందంటున్నాను. నిజంగా అంత టాలెంట్ ఉండుంటే మరి మీ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఈ ప్రశ్న అడగవలసింది నన్ను కాదు, మా ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయని కోచ్ అజయ్ని అడగాలి. అయినా ఒక్క నా స్టూడెంట్స్ అనే కాదు, టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇలా అన్యాయానికి గురవుతున్నారు. అన్ని చోట్ల పలుకుబడి, డబ్బుకే విలువ. ఎంత బాగా ఆట ఆడగలిగేవాడైనా సరే డబ్బు ఖర్చు పెడితేనో లేకపోతే రాజకీయ నాయకుడి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే కానీ సెలెక్ట్ అవ్వట్లేదు. క్రికెట్ నుంచి హాకీ వరకు, ఫుట్బాల్ నుంచి టెన్నిస్ వరకు ప్రతి ఆటలోనూ రాజకీయాలే. అందుకే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క పథకం సాధించడం కోసం నానా కష్టాలు పడవలసి వస్తుంది. వెళ్ళిన టీం ఓడిపోయిందని చూస్తారు గానీ నిజంగా ఆ టీంలో గెలిపించగలిగే ఆటగాళ్ళు ఉన్నారా లేదా అని చూడరు. సత్తా ఉన్న ఆటగాళ్ళు తీసుకోలేదని మేధావులో మీడియా విమర్శిస్తే తీసుకుంటారు, కానీ ఆడే ఛాన్స్ ఇవ్వరు. దేశం మొత్తం మీద ఎగబడి చూసే క్రికెట్ నే తీసుకోండి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, విదేశాలకు తీసుకెళ్తారు, సిరీస్ అంతా రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెడతారు. తీరా ఇండియా వచ్చిన తర్వాత టీంలో తీసేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు, ఎందుకు తీసేశారో తెలీదు. అన్నిటిలోని రాజకీయాలు ఇలా రాజ్యం చేస్తుంటే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు? మీ మాటలు వింటుంటే మొత్తం క్రీడా రంగాన్ని ప్రక్షాళన చెయ్యాలనంటున్నారే? చెయ్యాలి. నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కోచ్లు, సెలక్షన్ కమిటీలు సెలెక్ట్ చేయాలి. ఒక్క క్రికెటే కాకుండా అన్ని గేమ్లని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మిగతా ఆటలను ఎంకరేజ్ చేయడం లేదంటారా? ఎక్కడ చేస్తుందండి? మన గవర్నమెంట్ దృష్టిలో, జనం దృష్టిలో ఆట అంటే క్రికెట్, ఆటగాళ్ళంటే క్రికెటర్స్ అంతే. 12 దేశాలు ఆడే క్రికెట్ లో 2వ స్థానమో 3వ స్థానం వస్తే చంకలు గుద్దుకుని ఆనందపడిపోతాం. అదే ప్రపంచం మొత్తం ఆడే ఫుట్బాల్ లో మన స్థానం ఎంతో తెలుసండి, 130.
అలాగని మన దేశానికి ఫుట్బాల్ గురించి తెలియదు అనుకోకండి. 1889లోనే మన దేశంలో మోహన్ బగాన్ క్లబ్ స్టార్ట్ అయింది. 1898లో మన దేశంలో నిర్వహించిన డ్యూరాన్ కప్ ప్రపంచంలోనే ప్రాచీనమైన వాటిలో 3వది. 1951, 1962 ఫుట్బాల్ ఏషియన్ కప్ లో మన దేశం గోల్డ్ మెడల్ కొట్టింది. కానీ ఈ రోజు చెప్పుకోవడానికి చరిత్ర తప్ప ఇంకేం మిగలలేదు. మీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది ఆవేశం కాదండి, ఆవేదన. ప్రపంచ కప్ ఫుట్బాల్ చరిత్రలో ఈ రోజు వరకు మన దేశం ఆడలేదన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజానికి మన దేశంలో టాలెంట్ లేక కదండి, ఆ టాలెంట్ ని ప్రోత్సహించేవారు లేక. నా నమ్మకం ఒకటే, నిజమైన టాలెంట్ ని మనం గెలిపిస్తే ఆ టాలెంటే మన దేశాన్ని గెలిపిస్తుంది. అదిగో ఆ టాలెంట్ వీళ్ళలో ఉందని నేను ఛాలెంజ్ చేశాను. డెఫినెట్ గా ఈ ఛాలెంజ్ లో నేను గెలుస్తాను. గెలుస్తావా? పిచ్చి వేధవా. గెలుస్తానంట ఛాలెంజ్ నాతో. హలో, నేను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ చక్రపాణిని మాట్లాడుతున్నాను. సార్ సార్ చెప్పండి సార్. నువ్వు టీవీ నేను చూసావా? సార్ చూశాను సార్. నువ్వు చెప్పేది ఫోన్లో వినడానికి నేను సిద్ధంగా లేను. ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వాట్ మిస్టర్ అజయ్, ఏంటిదంతా? నీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయడానికి ఇదేమైనా నీ ఇంటి విషయం అనుకున్నావా? అది కాదు సార్, వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేయలేదని వాడు నోట్కొచ్చినట్టు మాట్లాడాడు. దాంతో ఎమోషన్లో. బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడు, సీన్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. రేపు జరిగే మ్యాచ్ లో నీ జట్టు గనక ఓడిపోతే మన అసోసియేషన్ పరువు మొత్తం నాశనం అయిపోతుంది. అబ్బే, అలాంటిదేం జరగదు సార్. నా టీం ని ఓడించడం వాడి వల్ల కాదు. ఓడించలేరని నువ్వనుకుంటున్నావు, ఓడించగలరని నేననుకుంటున్నాను. ఆ ముగ్గురు పిల్లలు పెద్ద టాలెంటెడ్ కాదు సార్. నీకా పిల్లల గురించే తెలుసు, నాకు వాళ్ళని ట్రైన్ చేసే వ్యక్తి గురించి బాగా తెలుసు. మాజీ నేషనల్ ప్లేయర్ సాకేత్రం పేరు ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నీతో ఛాలెంజ్ చేసింది అతను. ఏంటి సార్ మీరు అనేది? ఆ తెలుగు మాస్టర్ సాకేత్ రామా? అవును, చాలా సంవత్సరాల క్రితమే సౌత్ ఆసియా కప్ టోర్నమెంట్కి సెలెక్ట్ కావలసిన వాడు. లాస్ట్ మినిట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల జట్టులో స్థానం దొరకలేదు. ఆ డిప్రెషన్లో ఉండగా ఒకరోజు బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాతే తను అలా అయిపోయాడు. బహుశా తనకు జరిగిన అన్యాయం ఆ పిల్లలకి జరగకూడదని నీతో ఆ ఛాలెంజ్ చేసుంటాడు. ఛాలెంజ్ చేసినంత ఈజీగా సార్ నా టీం మీద గెలవడం. చూడు మిస్టర్ అజయ్, కడుపు నిండిన వాడి పోరాటానికి కడుపు మండిన వాడి పోరాటానికి చాలా తేడా ఉంటుంది. టీంలో సెలెక్ట్ అయిపోయాం కదా రిలాక్స్డ్ గా మీ వాళ్ళు ఆడతారు. ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కసిగా వాళ్ళు ఆడతారు. ఎలా ఆడినా వాళ్ళు గెలవరు సార్. గెలవకపోతే మంచిదే, కానీ ఒకవేళ నీ టీం మ్యాచ్ పోగొట్టుకుంటే నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టు. యూ కెన్ గో నౌ. లుక్ బాయ్స్, 15వ తారీఖు మనకి సకినేటిపల్లి టీం కి మ్యాచ్ ఉంది, తెలుసు కదా? నా కోచింగ్ లో మీరు వాళ్ళ మీద ఎలాగైనా గెలుస్తారని నాకు బాగా తెలుసు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన టీంతో అనవసరంగా పెట్టుకున్నందుకు వాళ్ళు కళ్ళలో కూడా ఫుట్బాల్ ఆడడానికి భయపడాలి. ప్రాక్టీస్, కమ్ ఆన్. యాండి ఎక్కడికి వెళ్తున్నారు? అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలకా? ఏం పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళమంటావా? అసెంబ్లీకి పార్లమెంట్ కి మీరెందుకు వెళ్తారు? మహా అయితే పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అది తెలుసు కదా, మరి ఎందుకు అడగటం? బుద్ధి తక్కువై. అది ఉంటే కదా ఎక్కువ తక్కువ తెలడా. అమ్మో, మన కోసం చాలా మంది జనం వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు వెయిట్ చేస్తోంది తమరి కోసం కాదు, మాస్టర్ గారి కోసం. నమస్కారం. ఏంటి అందరూ ఒకేసారి వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్తాను మాస్టర్. థ్యాంక్సా? ఎందుకండి? ఎందుకంటారేంటండి, మీ వల్లే కదా మా పిల్లలందరూ టీవీలో కనిపించారు. పిల్లలకి ఫోటోలు తీస్తేనే ఫ్రేమ్లు కట్టుకుంటాం. అలాంటిది పిల్లలందరూ టీవీలో కనపడ్డారంటే మీ వల్లే కదండి. మీ పిల్లలు టీవీలో కనపడ్డారంటే దానికి కారణం నేను కాదు, ప్రియా. ఆవిడే లేకపోతే ఈ ప్రోగ్రాం ఉండేది కాదు. మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. మీరు థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే నా మరదలు ప్రియాకి చెప్పండి, లేకపోతే నాకు చెప్పండి. మీకెందుకు? పర్మిషన్ ఇచ్చినందుకే. నిన్నటి వరకు వీళ్ళు గెలుస్తారో లేదని చిన్న బెంగ ఉండేది, కానీ టీవీలో మీ మాటలు విన్న తర్వాత వీళ్ళు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం కలిగింది. నిజానికి ఇప్పుడు వరకు మీరు చేసిన ఛాలెంజ్ గురించి గానీ ఆట గురించి గానీ పెద్దగా పట్టించుకోలేదు. మీరు చెప్పింది విన్న తర్వాత మన ఊరు జట్టు గెలిస్తే బాగుండు అనిపిస్తుందండి. గెలిస్తే ఏంటంటే ఆల్రెడీ గెలిచినట్టే. మాస్టర్ మీద మాకెంతో నమ్మకం ఉంది. ఎరా బాబురా, అంతే కదా మరి. టీవీలో మీ మాటలు విన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఆడతామంటున్నారు మాస్టారు. అలాగా? ఈ రోజు నుంచి వాళ్ళని కూడా గ్రౌండ్కి రమ్మనండి. మీ అందరూ నా వెనకాల ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ వెనకాల మేము అందరూ ఉంటామండి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీ పైన ఉంటాయి.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల స్వామి. మీ కృషికి తోడు ఆయన ఆశీర్వాదం ఉంటే మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. మీరు అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే పిల్లలే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదేంటి కానీ అంటున్నారు? గెలుపు మీద మీకు నమ్మకం లేదా? నమ్మకానికి నమ్మకం నిజమవటానికి మధ్య చాలా తేడా ఉంటుందండి. మనం గెలవాలంటే మనం బలం గురించి తెలుసుకుంటే సరిపోదు, అవతలి వాళ్ళ బలం బలహీనతల గురించి తెలుసుకోవాలి. ఓస్ అంతే కదా, ఆ సంగతి నాకు వదిలేండి. అవతల టీం ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తుందన్న సంగతి నేను తెలుసుకుంటాను. మన వాళ్ళు ప్రాక్టీస్ మీరు చూసుకోండి, సరేనా? గుడ్ షాట్. కీప్ ఇట్ అప్. నైస్ గోల్. రేయ్ ఆప్రా. అవును నువ్వే కదా పంతులు చెప్పిందంతా షూట్ చేసి టీవీలో టెలికాస్ట్ చేయించి? అవును నేనే. అయితే ఏంటి? ఏంటా చేసిందంతా చేసి ఎంత ధైర్యం ఉంటే నా గ్రౌండ్ లో అడుగు పెడతావే? మీది మీదకి వస్తున్నావేంటి? ఎరా బాడీగాడా? దీని బాడీగాడా నువ్వు? ఏయ్ ఏదైనా ఉంటే మాట్లాడు, అనవసరంగా చెయ్యి ఎత్తకు. ఎత్తితే ఏం చేస్తావే? మేమెవరో తెలుసా? మీడియా. చా నిజంగానా? అవును అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓకే 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 నేను నా టీంకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నానో చూసి షూట్ చేసి వాడికి చూపించడానికా? చూపించినంత మాత్రాన వాడు గెలిచేస్తాడా? నన్ను నా టీంని గెలవడం అంత ఈజీ కాదు. షూట్ చేయరా. ఏంటి ప్రియా వీళ్ళందరినీ పిలిచావు? మళ్ళీ టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ వస్తుందా? చూడండి మీకే తెలుస్తుంది. యాండి ఇక్కడికి వచ్చి చూడొచ్చు కదా. నువ్వు చెప్తావని. వాళ్ళందరూ షూలు చూడండి రా ఎంత బాగున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్ ఉందిరా ప్రాక్టీస్ చేసుకోవడానికి. వాళ్ళు చేసే ప్రాక్టీస్ మాస్టర్ ఒకరు చూపిస్తే సరిపోయేది కదా, మా అందరికి చూపిస్తే ఎందుకు? రేయ్ మాస్టర్, నాతో ఛాలెంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిపోయిందని మురిసిపోకు. రేపు అందరి ముందు ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఏంటి ఊరు మొత్తం వెనకాల ఉందంట? ఊరు కుక్కలు 100 ఒకటై నిలబడ్డా ఈ సింహం ముందు తోక ముడవాల్సిందేరా. ఈ అజయ్ సింహం రా, సింహం. అయినా పల్లెటూరు బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుసు ఫుట్బాల్ గురించి? ఫుట్బాల్ అంటే పొలాల్లో నాట్లేయడం, గోడకి పిడకలేయడం కాదురా. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు మీ ఊరు వాళ్ళకి దమ్ముంటే మీరు నిజంగానే మగాళ్ళైతే వచ్చిన టీంని ఓడించండి రా. ఏంటండి ఆడు పొగరు? ఆడికి ఎంత ధైర్యం ఉంటే మనల్ని మన ఊరిని అంత చులకం చేసి మాట్లాడతాడు. మీరు ఊ అనండి ప్రెసిడెంట్ గారు. ఆయన తీసుకొచ్చి ఊరు మధ్యలో పాతేస్తాం. ఇక్కడ దాకా తీసుకురావడం దానికండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేద్దాం. అప్పుడు గాని మనం ఎంత మొక్కడమో ఆడికి తెలీదు. పార్టీ వాడు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చండి, అందుకని మన గురించి అంత దారుణంగా మాట్లాడతాడా? చూసారుగా మా వాళ్ళ ఆవేశం. నేను ఊ అన్నానంటే వాడిని ముక్క ముక్కలుగా నరికేసి మా ఊళ్ళో ఊరేగిస్తారు. కానీ నేను ఊ అన్ను, ఎందుకంటే వాడు ఛాలెంజ్ చేసింది ఫుట్బాల్ ఆట మీద. ఇన్నాళ్ళు ఈ ఊరు ప్రెసిడెంట్ గా పరువు బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇక నుంచి మీకు అప్పచెప్తున్నాను, ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు, ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. అవును మేస్టారు, ఈ రోజు నుంచి ఈ మ్యాచ్ మీ సమస్య కాదు, ఊరు సమస్య. ఇప్పటి వరకు పిల్లల కోసం గెలవాలనుకున్నావు, కానీ ఇప్పుడు ఊరు కోసం మీరు గెలవాలి. మీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉండే. రేయ్ పిల్లలందరికీ ఒకే రకం డ్రెస్ నేను కుట్టిస్తాను రా. మీకు షూస్ నేను కొనిస్తాను రా. మీకు బాల్స్ కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా నేను కొనిస్తాను. మాస్టర్, ఇక నుంచి మీ నోట్లోంచి గెలిచేవన్న మాట ఒక్కటే రావాలి. రాము ఫ్రమ్ సకినేటిపల్లి. నేనే. పల్లెటూరు వాళ్ళ పవర్ ఏంటో, సకినేటిపల్లి వాళ్ళ మగతనం ఏంటో, నాట్లేసే వాళ్ళాట ఎంత నాటుగా ఉంటుందో, దమ్మున్న వాళ్ళాట ఎంత దుమ్ము రేపుతుందో చూడ్డానికి రెడీ. ఏమిటో ఈ వర్షం, మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకుండా. తగ్గిపోతుందిలేండి. పోనీ వర్షంలో ప్రాక్టీస్ చేద్దాం సార్. పొరపాటున ఎవరైనా కాల్ జారి పడితే ప్రాబ్లం అవుతుంది. తగ్గాక ప్రాక్టీస్ చేద్దాం.
అయిపోయింది సార్. అక్కడక్కడ నీళ్లున్నాయే. ఏం పర్లేదు, ఇసుకేసేద్దాం. కళ్యాణ మండపంలో లైట్లన్నీ బిగించేయండి. డెకరేషన్ జాగ్రత్తగా చూసుకోండి. మనకు మాట్లాడకుండా చెప్తే సరేనండి. ఏంటి మాస్టారు, ఏంటి ఇదంతా? వర్షం వల్ల గ్రౌండ్ లో నీళ్లు ఉండిపోయాయండి, అందుకని. ఆహా, అయినా మీరు చేయడం ఏంటండి? ఉండండి, మా వాళ్ళు ఉన్నారు. అరే సాయం చేయండి, సాయం చేయండి. ఇప్పుడు అంతా రెడీ కదా? ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవడానికి టైం 5 అయింది. ఇంకా గంటలో చీకటి పడిపోద్ది. చా, ఈ వర్షం వల్ల ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి లేకుండా పోయింది. అదే క్రికెట్ ఆడే వాళ్ళకైతే రాత్రులు కూడా ఆడుకోవడానికి లైట్లుంటాయి. మనకు కూడా అలా ఉంటే ఏం చక్కగా కావాల్సినంత సేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సరే సరే, ఉన్న టైంలోనే ప్రాక్టీస్ చేద్దాం, పదండి. రండి. మొత్తం పెట్రోల్ మార్క్స్ లైట్లన్నీ కింద దించేయండి. ఏ ఒక్కటే వదలడానికి వీలేదు. భద్రం, ఏంటి పెట్రోల్ మార్క్స్ లైట్ అంటే దింపించేస్తున్నావు? ఏదైనా పెద్ద పెళ్లి ఒప్పుకున్నావా? ఈ పెళ్లి కోసం కాదురా, మన ఊరి పరువు కోసం. అలాగా, అయితే నేను ఓ చేస్తాను. చాలా సంతోషం రా. అలాగా, ఒక్క భద్రం ఏంటి, ఊరంతా అదే పని మీద ఉండాలి. ఒరే వీరబాబు, ఇంటికి 2 కాగడాల చెప్పలు రెడీ చేయమని ఊరంతా చాటింపేయి. చీకటి పడిపోయింది, ఇక చేసిన ప్రాక్టీస్ చాలు, వెళ్దాం పదండి. మాస్టరు అటు చూడండి. ఏంటండి మీరంతా ఇలా? రేపు మ్యాచ్ కి సరిపడా ప్రాక్టీస్ లేదని మీరు పిల్లలు బాధపడ్డారు కదా, అందుకే ఈ ఏర్పాటంతా. ఈ గ్రౌండ్ కి పవర్ లేకపోయినా మీ వెనకాల బోర్డు అంత మ్యాన్ పవర్ ఉంది. మేము ఎక్కడ నిలబడి ఉంటాం, మీకు కావాల్సినంత సేపు ఆడించండి. కానీ సార్, మా ప్రాక్టీస్ కోసం మీరంతా నిలబడటం, మా ఊరి పరువు నిలబెట్టడం కోసం మీరు నిలబడ్డప్పుడు మీ ఆట కోసం మేము ఆ మాత్రం నిలబడలేమా? మీరు ఆడించండి మాస్టర్. మీ ఆట నా వర్షం ఆపగలిగిందేమో కానీ మీ సంకల్పాన్ని మాత్రం ఎవరు ఆపలేరు మాస్టారు. చేయించండి ప్రాక్టీస్. కమ్ ఆన్ బాయ్స్, లెట్స్ ప్లే. యారా ఏరు బాబు, అందరు రెడీయా? ఊరంతా రెడీగా ఉన్నారండి. మీరు బయలుదేరితే బయలుదేరిపోవడే. పదండి.
రా సుధీర్. మరికొద్ది సేపట్లో తూర్పు గోదావరి జిల్లా జట్టుకి సకినేటిపల్లి జట్టుకి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రిఫరీ రెండు టీముల కెప్టెన్ ని టాస్ కి ఇన్వైట్ చేశాడు. చూద్దాం టాస్ ఎవరు గెలుస్తారు. హెడ్. హెడ్. ఏం కావాలి? మాకి కోట్ కావాలి. ఓకే. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ సీను టాస్ గెలిచి గ్రౌండ్ తీసుకున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, మనం గెలవడం కన్ఫర్మ్. మన గెలుపుతో లైఫ్ లో ఇంకోసారి వాళ్ళ ఫుట్బాల్ ని టచ్ చేయకూడదు. నేను మీకు ఎలా ఆడాలో చెప్పాలనుకోవట్లేదు, ఎందుకు గెలవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న ఆట పడిన కష్టం ఈ రోజు కోసమే. ఈ రోజు మీరు గెలిచారా ఇంక జీవితంలో మీకు ఓటమి ఉండదు. సో మీరు గెలవడం కోసం ఆడాలి, సరేనా? మాస్టర్ ఆట ఎంతసేపు ఉంటుందండి? పేకాట్లాగా రోజులు ఉండదు. మొత్తం గంటన్నర. 45 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 45 నిమిషాలు సెకండ్ హాఫ్, మధ్యలో 10 నిమిషాలు బ్రేక్. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆట మొదలైన కొద్దిసేపటికే జిల్లా జట్టు తన మొదటి గోల్ చేసింది. కాశీ బ్లాక్ బ్లాక్. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 1-1. నేను అనుకున్న దానికంటే బాగా ఆడుతుంది సకినేటిపల్లి టీం. ఏ మాత్రం కేర్లెస్ గా ఉన్నా మనం ఈ గేమ్ ఓడిపోతాం. ఆ ముగ్గురులో ఒకరిని సెకండ్ హాఫ్ లో దిక్కుంటా చేయాలి మనం. పండుని దిక్కుండా చేయొచ్చు. వాళ్ళ నాన్న వీక్నెస్ నాకు తెలుసు. వాళ్ళ నాన్నతోనే మాట్లాడతాను. అవునా? అయితే వెళ్ళి మాట్లాడు. Come on, Gopal. Go, 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 go. రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా జట్టు వాళ్ళు బంతిని గోల్ పోస్ట్ వైపు తీసుకెళ్తున్నారు. గోల్! ఇప్పుడు స్కోరు 2-1. పాస్ పాస్ పాస్. సకినేటిపల్లి జట్టు గోల్ కీపర్ బంతి ఆపే ప్రయత్నంలో గాయపడటంతో జిల్లా జట్టు ప్లేయర్ సునాయాసంగా గోల్ చేయగలిగాడు. అబ్బా! తూర్పు
తూర్పుగోదావరి జిల్లా జట్టు సకినేటిపల్లి జట్టు మీద పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు స్కోర్ 3-1. ఏంటి పిలిచావు? మీకు మీ అబ్బాయి డిస్ట్రిక్ట్ టీంలో ఆడి మీ పరువు నిలబెట్టాలందా లేదా? ఎందుకు లేదు? అందుకోసమే కదా వాడు అంత కష్టపడి ఆడుతుంది. ఆ టీంలో ఎంత ఆడినా ఉపయోగం లేదు. చూశారుగా, స్కోర్ 3-1. గ్యారంటీగా మా టీం మీద మీ టీం ఓడిపోతుంది. దాంతో మీ పరువు పోతుంది. మీ వాడికి డిస్ట్రిక్ట్ టీంలో ఆడే ఛాన్స్ కూడా పోతుంది. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెకండ్ హాఫ్లో మీ వాడిని ఆడకుండా కూర్చోబెట్టండి. మా కోచ్తో చెప్పి మీ టీం ఓడిపోయినా కూడా మీ వాడిని డిస్ట్రిక్ట్ టీంలో సెలెక్ట్ చేస్తాం. ఆలోచించుకోండి. ఆటలో మొదటి 45 నిమిషాలు అయిపోయాయి. జిల్లా జట్టు 3-1 ఆధిక్యంలో ఉంది. వెల్ డన్ బాయ్స్. ఇలాగే ఆడితే సెకండ్ హాఫ్ కూడా మందే. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందని మీరు అందరూ ఇలా ఉన్నారు? మీరు అనుకున్నట్టు మేము ఆడలేకపోయాం మాస్టర్. అవును మాస్టర్, మనం ఓడిపోతామని చాలా భయంగా ఉంది మాస్టర్. చూడండి, ఓటమి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు జీవితంలో గెలవలేడు. గెలిచేవాడు ఎప్పుడు ఓటమి గురించి ఆలోచించడు. అయినా గెలిపోవటంలో గ్రౌండ్లో ఉండవు, మన మైండ్లో ఉంటాయి. గెలవాలని పట్టుదల మీలో ఉండాలి, కానీ మీరు తప్పకుండా గెలుస్తారు. గాయత్రి, ఆ రోజు క్లాస్లో వేమన పద్యం చెప్పావు, గుర్తుందా? గుర్తుంది మాస్టారు. ఒకసారి చెప్పు. పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. మళ్ళీ చెప్పు. పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టెనేని బిగయ పట్టవలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టనేని బిగే పట్టవలయు పట్టు విడుట కన్నా పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. కమ్ ఆన్ బాయ్స్, మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. మన ఆడేది దేనికోసం? గెలుపు కోసం. ఏంటన్నా? నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళొద్దు, కూర్చో. దేనికి? నీకు డిస్ట్రిక్ట్ ప్లేయర్ గా సెలెక్ట్ అవ్వాలనుందా లేదా? ఉంది. అయితే నోరు మూసుకుని అది కాదు నాన్న. కూర్చోమన్నానా? బాయ్స్ కొంచెం జాగ్రత్తగా ఆడండి, చూసుకుని ఆడండి, ఫోకస్ చేయండి. మా వాడికి కడుపులో నొప్పికుందంటండే, మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాగా? అవును మాస్టారు. అయితే రెస్ట్ తీసుకో. సత్య, నువ్వు వెళ్ళు, కూర్చో. ఓకే సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ కాబోతోంది. ఫస్ట్ హాఫ్ లో వెనకబడిన సకినేటిపల్లి జట్టు సెకండ్ హాఫ్ ఎలా ఆడుతుందో చూడాలి. అద్భుతంగా గోల్ చేశాడు. స్కోర్ 2-3. Come on, come on, shoot, shoot. Come on, come on, shoot, shoot. Oh, shit. బాల్ ని పట్టుకున్నాను. ఇది బాగా పేరు. Funny, funny. కాలు కాలుతో పడేరా. అయ్యో నేను నాన్న సీను, రా కూర్చో. ఏం కాలేదు కదా? పండు, నువ్వు వెళ్తావా? ఇంకా నొప్పి తగ్గలేదు మాస్టారు. సరే, అది సార్ నువ్వు వెళ్ళు. ఓకే సార్. జిల్లా జట్టు గోల్
వచ్చి తన ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇప్పుడు స్కోర్ 4-2. రే నాగు నాగు, నెక్ నెక్ బాల్ నెక్. కమాన్ కమాన్. ఏమిటి సార్, బాల్ వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు? చేతితో టచ్ చేయకుండా ఎలాగైనా తీసుకెళ్లొచ్చు. శబాష్. సకినేటిపల్లి జట్టు నమ్మశక్యం కాని రీతిలో గోల్ చేసింది. ఇప్పుడు స్కోర్ 3-4. ఇంకొక 5 నిమిషాల్లో సెకండ్ హాఫ్ టైం అయిపోతుంది. ఈలోగా సకినేటిపల్లి జట్టు గోల్ చేయకపోతే ఆ జట్టు ఓడిపోయినట్టే. గ్రౌండ్ లో చంటిగాడు ఒక్కడే అయిపోయాడు రా. మన ఇద్దరిలో ఏ ఒక్కడు గ్రౌండ్ లో ఉన్నా మ్యాచ్ కొట్టచ్చు. పాపం రా, మాస్టర్ మన కోసం ఎంత కష్టపడ్డారా. ఊరంతా మన మీద ఎంతో ఆశ పెట్టుకొని మన కోసం వచ్చారా. కానీ నాకు దెబ్బ తగలడం, నీ కడుపు నొప్పి రావడం ఇప్పుడే జరగాలారా. చా, మా వాళ్ళ టాలెంట్ మీద ఉన్న నమ్మకం. నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరి ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ నగ్గాలి. ఇప్పటి వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే మీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఊరు మొత్తం మీ వెనకాల ఉంటుంది. నేను ఆడతాను రా. నేను వెళ్ళి ఆడతాను మాస్టర్. ఏంట్రా ఆడేదే కడుపు నొప్పితో? ఆడతాను నాన్న, ఆడతాను. నువ్వు చెప్పినట్టు ఆడకున్న డిస్ట్రిక్ట్ టీమ్ లో వచ్చే ప్లేస్ నాకు వద్దు. మాస్టర్ కోసం, ఊరు కోసం నేను ఆడతాను. సూరి వెళ్ళరా. పండు ఎలాగైనా నువ్వు స్కోర్ సరే మాస్టర్. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావో? నా కొడుకు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను రా. ఇప్పుడు చెబుతున్నాను, చూస్తుండో నా కొడుకు ఎట్టా ఆడతాడో చూస్తుండో. నన్ను క్షమించండి మేస్తారు, తప్పు చేశాను. ఆట ఆఖరి నిమిషానికి వచ్చేసింది. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేస్తారో ఓడిపోతారు. సకినేటిపల్లి జట్టు గోల్ చేసి స్కోర్ సమం చేసింది. ఇప్పుడు స్కోర్ 4-4. ప్రెసిడెంట్ గారు, టైం అయ్యేసరికి 2 టీములు సమానంగా గోల్స్ చేసే కదా, మరి ఏ టీం గెలిచినట్టు? ఆ విషయం ఆ పోస్ట్ మాస్టర్ అడుగు. 2 టీంలు గోల్ సమానంగా చేశారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఉంటుంది. మరి అప్పుడు కూడా సమానంగా గోల్స్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్ అంటే అర్థమైంది ఏంట్రా? ఎక్స్ట్రా టైం ఆడతారా, డైరెక్ట్ పెనాల్టీనా? పెనాల్టీ షూట్అవుట్. మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు. ఓకే. బాయ్స్ కమాన్. వాళ్ళ గోల్ కీపర్ చాలా వీక్, అందుకే నేను పెనాల్టీ షూట్అవుట్ అడిగాను. గెలవడానికి ఓడిపోవడానికి మధ్య మనకున్నది 5 గోల్సే. ఇప్పటి వరకు గెలిపించే బాధ్యత మీ అందరిది. కానీ ఇప్పుడు సగం బాధ్యత నీదే కిట్టు. తప్పకుండా మాస్టర్. ఇప్పుడు పెనాల్టీ షూట్అవుట్ స్టార్ట్ కాబోతోంది. జిల్లా జట్టు కెప్టెన్ బాల్ ని కిక్ చేయబోతున్నాడు.
ఏయ్ తాతారా, హోటల్లో మిగిలిందంతా నీ కొడుకే పెడుతున్నట్టున్నావు. చూడు గోల్స్ ఆపట్లేదు. అంతా నీ వల్లే. ఒరేయ్, మీ ఓడి చాలా గోల్స్ వదిలేశాడు. ఈ గోల్ కూడా వదిలేసి నెక్స్ట్ మనం గోల్ చేయలేదనుకో మనం ఓడిపోతాం. ఒరే కిట్టు, బాల్ ఆపాలరా, మన ఊరి పరువు కాపాడు. ఆపో. సకినేటిపల్లి జట్టుకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు గనక వాళ్ళు గోల్ చేయగలిగితే జిల్లా జట్టు మీద 4-3 స్కోర్ తో గెలుస్తారు. జగదీష్, శ్రీను బలం రైట్ కిక్, లెఫ్ట్ సైడ్ జంప్ చేయి. సకినేటిపల్లి జట్టు కెప్టెన్ గోల్ చేసి తన జట్టును అద్భుతంగా గెలిపించాడు. ఒరే కోచ్, మీరెవరు? తొక్కలో సకినేటిపల్లికి బొంగులో ప్రెసిడెంట్ని. చూసావుగా మా సకినేటిపల్లి దెబ్బేంటో. ఇంకెప్పుడు నోరు జారకు నాలికొస్తా. ఒరే ఇంకా చూస్తారట్రా, మన ఊరు పరువు నిలబెట్టిన మన మాస్టర్ గారిని పైకెత్తండి రా. రండి. నిజమైన ప్రతిభ ఎప్పుడు ఓడిపోదు, ఓడిపోకూడదు. ఎందరో ప్రతిభ కలిగిన క్రీడాకారులు, వారందరికీ మా ఈ చిత్రం అంకితం.